ఈ వీడియోలో వచ్చేసి మనం పేజెస్ అండ్ టేబుల్స్ గురించి చూద్దాం. పేజ్ బ్రేక్స్ ఏంటంటే, సో ఎగ్జాంపుల్ మనకు ఒక పేజ్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా. సో మీరు చూస్తే మనకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అంటే నెంబర్సింగ్ సిస్టమ్స్ మనకి అలాగే ఇవి వచ్చి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీకు గనక ఇక్కడ నుంచి ఇంతవరకే ఒక పేజ్ లో ఉండాలి, ఇదంతా డిఫరెంట్ పేజ్ లో రావాలి అనుకున్నప్పుడు మీరైతే పేజ్ ని బ్రేక్ చేయొచ్చు. అంటే ఇదంతా కూడా మనకి నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ఒక పేజ్ లో అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఎక్కడికైతే పేజ్ అనేది బ్రేక్ అవ్వాలనుకుంటున్నారో సో అక్కడైతే మీరు ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి పేజ్ బ్రేక్ అని ఉంది కదా, సో దాని అయితే క్లిక్ చేశారు అనుకోండి, మీరు చూసారు కదా ఇదంతా కూడా మనకి సపరేట్ ఇంకో నెక్స్ట్ పేజ్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇలా మీరు పేజ్ అయితే బ్రేక్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఒక పేజ్ బ్రేక్ క్లిక్ చేశాను అనుకోండి, ఇంతవరకు ఒక పేజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఒక పేజ్ లో ఉన్న కంటెంట్ ని 2 పేజెస్ లోకి డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు పేజ్ బ్రేక్ అనే దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈజీగా మీరైతే దాన్ని అయితే డివైడ్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇంతవరకే, ఎగ్జాంపుల్ చూసారు కదా ఇంతవరకే ఈ పేజ్ లో ఉండాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పేస్ క్లిక్ చేసేస్తా ఉంటారు అనమాట. సో స్పేస్ క్లిక్ చేసి దాన్ని నెక్స్ట్ పేజ్ పంపిస్తారు. అలా అయితే పంపించుకోవాల్సిన అవసరం లేదు. అలా పంపించవచ్చు, కానీ చాలా టైం వేస్ట్ అని ఒక్కోసారి మనకి కరెక్ట్ గా కూడా రాదు అనమాట. స్పేసెస్ క్లిక్ చేస్తూ ఉంటే ఇలా వచ్చేస్తుంటది. సో చాలా టైం పడుతుంది. సో ఇలా మీరు స్పేస్ క్లిక్ చేస్తుంటే అమ్మ నెక్స్ట్ పేజ్ కి వస్తుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా చేస్తే సింపుల్ గా మనం పేజ్ అయితే బ్రేక్ చేసి రెండుగా డివైడ్ చేసేసుకోవచ్చు. వచ్చేసి టేబుల్ అనమాట. సో ఈ టేబుల్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే డాక్యుమెంట్స్ లో ఎక్కువ టేబుల్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ టేబుల్ ని యూజ్ చేయడం, ఇప్పుడు మీరు ఇక్కడ యారో అయితే కనిపిస్తుంది కదా, సో యారో మార్క్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇన్సర్ట్ టేబుల్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇన్సర్ట్ టేబుల్ వచ్చిన తర్వాత మీకు ఇన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి, ఇన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి కదా. సో మీకు అంటే ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 1 ఉంది, సో క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక్క బాక్స్ అయితే వచ్చిందని చూసారు కదా, ఒక్క సింగిల్ బాక్స్ అయితే వచ్చేసింది. అలా కాదు, నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్, ఇప్పుడు వచ్చేసి నేను 3x3 తీసుకుంటాను. 3x3 తీసుకుంటాను. 3x3 తీసుకున్నాను, ఎలా నాకు ఒక 3x3 టేబుల్ అయితే వచ్చేసింది. అలాగే ఈ టేబుల్ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీకు టేబుల్ మీరైతే ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ టేబుల్ ని ఎలా ఉండాలి అనేది, ఇలా ఉండాలా లేదా ఇలానా అనేది మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ క్లిక్ చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇలా కూడా మీరైతే మీ టేబుల్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నార్మల్ టేబుల్ అయితే ప్లెయిన్ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అని వచ్చేసి మీరు చూడొచ్చు హెడర్ రో అండ్ టోటల్ రో అండ్ బ్యాండెడ్ రోస్. సో ఇలా అయితే ఉన్నాయి. మా నార్మల్ అయితే మనకి హెడర్ రోస్ లో ఉంటుంది, ఎందుకంటే మెయిన్ మన హెడ్డింగ్స్ అనేది ఇలా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా అయితే వస్తుంది అనమాట. లేదా మీరు ఫస్ట్ కాలమ్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే మనకైతే హెడర్ లోనే మనం ఎక్కువ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి ఏజ్, సో ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ అనుకోండి, మీ స్టూడెంట్ నేమ్, అలాగే వచ్చేసి సో రోల్ నెంబర్ అండ్ అలాగే ఏజ్. సో ఇలా మీరు స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, ఏజ్, టేబుల్ కాలమ్స్ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో టేబుల్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు మీరైతే, సో కదా. సో ఏజ్ లోనే మీరైతే టేబుల్ స్ప్లిట్ చేయొచ్చు. సో అంటే ఏజ్ అనే కాదు, సో డిఫరెంట్ గా మీరైతే ఒకదాన్ని 2 గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు మీరు 2 గా అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ నెంబర్ ఉంది కదా, సో ఈ రోల్ నెంబర్ మీరు 2 గా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. 2 గా స్ప్లిట్ చేసి నేను వచ్చేసి ఇక్కడ క్లాస్ అని చేస్తాను అనుకోండి. సో ఇక్కడ మనకి క్లాస్ అండ్ రోల్ నెంబర్ అయితే స్ప్లిట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గనక ఈ హెడ్డింగ్స్ సో దీన్ని కలరింగ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు అయితే సెల్ షేడింగ్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని కలర్స్ అయితే కనిపిస్తాయి. మీరైతే ఈ సెల్ ని అయితే మీరైతే కలరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గ్రీన్ కలర్ క్లిక్ చేశారు అనుకోండి, మనకి ఆ యొక్క పర్టికులర్ సెల్ అయితే ఉంది కదా, సో ఆ సెల్ అయితే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మీరు చూస్తూ. అండ్ వచ్చేసి మీరు టెస్ట్ ని కూడా అయితే మీరైతే కలర్ అయితే చేసుకోవచ్చు. పర్టికులర్ టెస్ట్ ని కూడా ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ ఇచ్చాను అనుకోండి, టెస్ట్ కలర్ కూడా మనకైతే చేంజ్ అయిపోతుంది అనమాట. అలా మీరు మీ యొక్క టేబుల్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్ గా ఇక్కడ కూడా మనకైతే సెల్ షేడింగ్ అయితే ఉంది, అలాగే బార్డర్ సెలెక్షన్ కూడా ఉంది. మీరైతే కావాలంటే బార్డర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బార్డర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టేబుల్ క్లిక్ చేసినట్టు మనకి ఇన్సర్ట్ టేబుల్ అయితే ఉంది కదా, సో మీరు డైరెక్ట్ గా ఒకవేళ ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేసినా కూడా క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ
డైరెక్ట్ ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేస్తే మీకు ఎన్ని కావాలి, సో మీకు ఎన్ని కావాలో మీరు కానీ టైప్ చేసి ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, దానికి తగ్గట్టుగా మీకైతే సో మనకి ఇలా సిక్స్ ఇలా వచ్చేసేసింది కదా, దానికి తగ్గట్టు మనకి రోస్ అండ్ కాలమ్స్ కూడా డైరెక్ట్ గా అయితే మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మొత్తానికి కలర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ మొత్తాన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి డైరెక్ట్ మీరు సెల్ షేడింగ్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇచ్చేసాను అనుకో, డైరెక్ట్ గా మీకు ఒక టేబుల్ మొత్తం కూడా ఒకే కలర్ లోకి వచ్చేస్తుంది. లేదు మీకు ఒక్కొక్క పర్టికులర్ సెల్ ఒక్కొక్క కలర్ కావాలన్నప్పుడు ఆ సెల్ అయితే సెలెక్ట్ చేసుకొని కూడా మీరైతే కలర్ అయితే చేయొచ్చు అనమాట. పర్టికులర్ సెల్ కూడా మీరైతే డిఫరెంట్ కలర్ అయితే చేయొచ్చు. చూసారు కదా, సో మనకి ఎల్లో కలర్ వచ్చింది. ఆ పర్టికులర్ సెల్ కి కలర్ చేయొచ్చు, లేదా ఒక పూర్తి టేబుల్ కూడా మీరైతే కలర్ అయితే చేయొచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ట్ టెస్ట్ అనేసి అండ్ ఇంకా మనకి ట్రాన్స్లేట్, ఇంకా మనకి కొన్ని అయితే ఉంటాయి అనమాట. ఇన్సర్ట్ బిలో క్లిక్ చేసాం అనుకో మనకి ఇంకొకటి అయితే యాడ్ అయ్యింది. సో సెలెక్ట్ క్లిక్ చేసి మనకి ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇది మొత్తం అయితే మనకైతే సెలెక్ట్ అయింది అనమాట. సో అలా మీరు ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.